నమో నమః. ఉమ్. నమో నమః సార్. ఆ, గుడ్ ఈవినింగ్ సార్. ఎంతమంది చేశారు ఇప్పటికి? గుడ్ ఈవినింగ్ సార్. నమో నమః అండి. పద్ధతులు మారాయి. దీని గురించి కూడా చెప్తా, ఎందుకు ఇట్లా అన్నాను. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. నెక్స్ట్ మీకున్నాయి, మీకు మంచి మంచి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి ఈరోజు. రేపటి నుంచి ఏమున్నాయి, మళ్ళీ నేను ఎప్పుడు కలుస్తాను, ఇవన్నీ చెప్తాను మీకు. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. నిన్న ఎంతమంది చేశారండి? నిన్న చెప్పిన పాయింట్స్ కలర్ ఎవరు చేశారు? మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఫస్ట్ హోంవర్క్. టీచర్లు ఉన్నారు కదా, పిల్లలు రాగానే మీరు ఫస్ట్ క్లాస్ చెప్తారా, హోంవర్క్ చేశారని అడుగుతారా? టీచర్స్ చెప్పాలి మీరు. హోంవర్క్ చేశారని అడుగుతాను సార్. ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నా కదా. మరి నేను అదే అడగాలి కదా మిమ్మల్ని. మరి ఎంతమంది చేశారు హోంవర్క్ చెప్పండి. ఎవరు చేశారు, ఏం హోంవర్క్ చేశారో చెప్పండి. సార్ నమస్తే సార్. ప్రతిభ గారు చెప్పండి. సేమ్ మళ్ళీ అది రిపీట్ చేశాను. స్లీప్ అయితే బాగా పడుతుంది సార్. ఈవినింగ్ కూడా మళ్ళీ 4 అయిందంటే నిద్ర వస్తుంది. నాకు ఇంతకుముందు ఏంటంటే నిద్ర రాకుంటే బాధ, ఇప్పుడు నిద్ర వస్తుందని. లేదు బాధేం లేదు, స్లిప్ హాయిగా వస్తుంది. ఉంది. నిద్ర వస్తుంది కాబట్టి ఇంకా మీరు ఏం హాయిగా ఉంది. చేయండి అంటే, దీంతో పాటు కొద్దిగా ప్రాణాయామ, చేస్తున్నాను సార్. కొన్ని ముద్రలు, కొద్దిగా డైట్ చేంజెస్ చేస్తే మీకు ఉమ్. మళ్ళీ ఇబ్బంది రిపీట్ అవ్వచ్చు. ఒకటి సార్, ఇవి కలర్స్ కూడా పీరియడ్ టైంలో వాడొచ్చా? వాడొచ్చండి. వాడొచ్చా జనరల్ గా దానికోసం వాడచ్చు, ఆ టైంలో కూడా వాడచ్చు. ట్రీట్మెంట్ లో అయితే మామూలుగా వాడొద్దు అంటారు కదా, మ్యాగ్నెటిక్ అయితే. మీరు కలర్స్ కదా వాడేది. ఇప్పుడు మెంతులు ఇవైతే వాడొచ్చు. ఓకే. వినండి, మీకు ఆ టైంలో ఏదో కొద్దిగా క్రామ్స్ ఉంటాయి. యా. మరి ఉన్నప్పుడు అది తగ్గించుకోవడానికి కలర్ వాడొచ్చు కదా. అవును సార్. ఉం? మనకు ముద్రాలు ఉన్నాయి. మేము ఏం చెప్తామంటే ఆ టైంలో చేయండి, మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అని చెప్తాం మేము. ఓకే సార్. కానీ ఏది చేసినా ప్రాపర్ గైడెన్స్ తో చేయాలి, అప్పుడే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఓకే, చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. చెప్పండి సార్. అలాగే పీరియడ్ పెయిన్ కి, స్టమక్ పెయిన్ కి, ఇంకా నేను ముద్ర, చేసేసాను, ఇంకా స్టమక్ కలర్. పెయిన్ చేస్తాను కదా, అది చేసేసి నేను సరే, ఈరోజు మీరు అడిగారు కాబట్టి దాని నుంచే స్టార్ట్ చేద్దాం. ముద్ర కూడా సార్. ఎందుకంటే ఉన్నదంతా మాతృశక్తులే కాబట్టి. ఆ, సో ఈరోజు వారికే, వారికి సంబంధించిన దాంట్లోనే మనం చెప్తాం. ఓకేనా? ఇంకొక డౌట్ సార్. అడగండి. ఓన్లీ బ్రీతింగ్ వరకు అయితే చేయొచ్చు కదా సార్ పీరియడ్స్ టైంలో? ఐ మీన్ అంటే ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఆసనాలు ఇవి చేయొద్దు కదా. చూడండి, బ్రీతింగ్ మీన్స్ ముద్ర, ప్రాణాయామం మీరు ఎక్కడైనా ఇవైతే. నేర్చుకున్నారా? యా, రోజు క్లాస్ లో ఉంటాను సార్, రవీంద్ర బాబుజీ వాళ్ళదే. అక్కడ చెప్తున్నారు కదా. ఉమ్. యాక్చువల్గా ఏంటి అంటే, ఆ టైంలో కొన్ని బ్రీతింగ్స్ కనుక అనులోమ విలోమ అని ఒకటి ఉంటుంది, అవును సార్. లేదా దీర్ఘ ప్రాణాయామ అని ఒకటి ఉంటుంది, ఉమ్. ఆ, విభాగ ప్రాణాయామాలు అని ఉంటాయి. ఇవి అవును సార్. చేసినప్పుడు మీకేంటంటే, ఆ టైంలో మీకు బెస్ట్, మీ మైండ్ కామ్ డౌన్ అవుతుంది. మీకు ఏమన్నా పెయిన్స్ ఉంటే తగ్గుతాయి, మీకు ఆ ఇరిటేషన్, ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ ఉండవు. ఓకే సార్. ఓకే, సో మీరు చెయ్యండి, ఆ టైంలో ప్రాణాయామ చేయొచ్చు. స్ట్రెయిన్ అవ్వకుండా ప్రాపర్ దాంట్లో చెయ్యండి, మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. అదే అదే సార్. చేపిస్తామండి. మా దగ్గర జాయిన్ అవుతారు, ఎంత బిలో 30, 25 అండ్ 20 బిలో కూడా ఉన్నారు. ఏం చేస్తారు? ఓకే. అన్ని గైనిక్ ఇష్యూస్. ఒక 2-3 మంత్స్ చేస్తారు, సెట్ అవుతుంది. అది కూడా ఏంటి అంటే ఇర్రెగ్యులారిటీలో రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళతో ఆ టైంలో కూడా ఏం చెప్తారు అంటే, సార్ ఆ, ఇట్లా ఉంది, మేము రాము అంటారు. నేనేం చేస్తాను, క్లాస్కి రా, నేను చూసుకుంటా అంటాను. ఆ, జ్వరం వచ్చిందని మెసేజ్ పెడతారు, సరే ఏం కాదు క్లాస్కి వచ్చేసే అంటారు. ఏది ఉన్నా సరే నేను ఫస్ట్ క్లాస్కి రమ్మంటా, ఎందుకంటే ఏదో ఒకటి నేను చేసి వాళ్ళని బెటర్ చేయొచ్చు. ఎక్సలెంట్. సో ఇప్పుడు చేయొచ్చు, అర్థమైంది సార్ అదైతే. ఈ టైంలో చేయొచ్చు అండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. ఓకే. ఓకే సార్. ఈ థెరపీలోకి వచ్చాక బాగా అర్థమైంది సార్, ఏది చేసినా బెటర్ అవుతుంది అనేది. డెఫినెట్ గా అండి, ప్రాపర్ గైడెన్స్ లో చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఓకే సార్.
థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళు సార్ హోంవర్క్ చేశారా? సార్ మీ పేరు రాధారాణి గారు. సార్ చేశారా హోంవర్క్? ఎట్లా ఉంది ఇప్పుడు? స్కెచ్ వేసానండి, ఇది పర్వాలేదండి. ఇది చేశారా? ఆయన చేయలేదండి, మళ్ళా పెయిన్ వస్తుందని ఎందుకండి? చేయలేదు. మీకు ఇది పెయిన్ వస్తుంది కదా, ఎట్లా ఉంది స్కెచ్లు వేస్తే? పర్వాలేదండి, స్కెచ్ చేస్తే బాగానే ఉంది. అయితే స్కెచ్లు కంటిన్యూ మీరు చేయండి. అయిన అలాగేనండి. తర్వాత సార్ వచ్చినప్పుడు కలవండి, మీకు చెప్తాం ఏం చేయాలి అనేది. ఓకేనా? అలాగే సార్. ఓకే అండి. ఓకే ఓకే. ఇంకెవరు ఉన్నారు హోంవర్క్? చూస్తున్నానండి, అందరినీ చూస్తున్నాను. ఫాస్ట్ గా మీరు తొందర చెప్పేయాలి ఎవరెవరు హోంవర్క్ చేశారు అనేది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నెక్ పెయిన్ కి తంబ దగ్గర పెన్ తో స్క్రోల్ చేయమన్నారు కదా సార్. అవునమ్మా. అది చేస్తే నాకు కొంచెం రిస్ట్ పెయిన్ ఉంటే అది కొంచెం రిలీఫ్ అనిపించింది సార్. అంటే బాగాలేదు, ఆ, అది రిలీఫ్ అనిపించింది. అలా చేయొచ్చా సార్? చేయొచ్చండి. మీకు రిస్ట్ పెయిన్ కూడా చెప్తాను ఏం చేయాలో. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది కూడా చెప్తాను. ఈరోజు ఏంటంటే ఈరోజు అనుకున్నాం కదా, టైం ఉంటే ఈరోజు చెప్తాను, లేకుంటే మళ్ళీ వస్తాను నేను. వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే. ఓకే సార్. సో ఇంకెవరన్నా ఉన్నారా? స్టార్ట్ చేసేద్దామా? అను సార్, గారు. అమ్మా. మొన్న పొద్దున ఫోన్ చేశానండి. ఈ ప్లేస్ లో పెయిన్ ఉంటుందండి, ఇంజెక్షన్ చేసే ప్లేస్ లో. ఇక్కడ మీరేం చేయండి అంటే, ఏ చేయమ్మా? లెఫ్ట్ హ్యాండా? లెఫ్ట్ అండి. ఇక్కడ స్కై బ్లూ కలర్ వేసేసుకోండి. స్కెచ్ పెన్లు మామూలు పెన్లేనండి? మామూలు స్కెచ్ పెన్ తీసుకోండి. డోమ్స్ కానీ, ఆర్ట్ జెల్, లిటిల్ ఆర్టిస్ట్ కానీ అవైతే కొంచెం బెటర్ గా ఉంటాయమ్మా. ఆ, ఇవి బ్రష్ పెన్స్ అంటాం వీటిని. ఓకే. ఇవైతే కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఓకే. డోమ్స్. డోమ్స్ కానీ, ఆర్ట్ జెల్, లిటిల్ ఆర్టిస్ట్ కానీ రెండిట్లలో మీరు ఏదైనా చేయాలి, ఏదైనా వాడచ్చు. మేము అది యూజ్ చేస్తాం, అందుకని మీకు కూడా అదే చెప్తున్నాం. ఒకసారి ఇక్కడ వేసి చూడండి అమ్మా. ప్రస్తుతానికి లేవండి పెన్స్. మరి ఎప్పుడు నేను వస్తాయి? నిన్న జాయిన్ అయ్యాను, ఆ, తెప్పించుకుంటాను. సరే, తెచ్చుకున్నాక చెప్పండి. నేను మెసేజ్ పెట్టండి, నేను ఫోటో అన్న పంపిస్తాను. అలాగే. ఓకే. స్వప్న గారు. హలో సార్. హలో మేడం. నాకు యాంకిల్ పెయిన్ ఉంది సార్, మడమ నొప్పి. సో దానికి ఏం చేయమంటారు? యాంకిల్ పెయిన్ ఉందా? హీల్ పెయిన్ ఉందా? హీల్ పెయిన్. యాంకిల్ వేరు, హీల్ వేరు. హీల్ పెయిన్ కి మీరు ఎక్కడ ఉంటారండి? మేము అప్పా జంక్షన్ అండి. అప్పా జంక్షన్. హీల్ పెయిన్ కి ఏంటంటే ఇక్కడ మీరు కలర్ పెట్టుకోవచ్చు. ఏ అండి, ఏ లెగ్ లో? 2 లెగ్స్ అండి, లెఫ్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఇది హీల్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్ గా జరగక. ఓకే ఓకే. ఓకే మీరేం చేయండి అంటే, ప్రస్తుతానికి ఇక్కడ మీరు ఈ హీల్ పాయింట్ లో మీ ఓకే 2 ఫింగర్స్ లో ఫస్ట్ బ్లాక్ కలర్ 2 డేస్, తర్వాత స్కై బ్లూ కలర్ పెట్టుకోండి. ఓకే ఓకే. ఓకే ఈ ఈ ఈ ఏరియాలో. ఓకే సార్. ఓకే, ఒకసారి పెట్టుకొని చూడండి. ఓకే దానికి ఏంటంటే ఫ్యూ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మీ ఓకే ఫుట్వేర్ మార్చాలి. ఓకే ఓకే. మీరు ఎప్పుడన్నా ఇటు వచ్చినప్పుడు కలవండి. యా షూర్. సో మీకు ఏంటంటే అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది, మీకు ఏ మజిల్లో ఇబ్బంది ఉంది, మీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంది, దానికి ఓకే మీ వాకింగ్ ఎట్లా ఉంది, దాన్ని ఓకే ఏం చేస్తే మీకు బెటర్ అవుతుంది అనేది ఓకే అది నేను చెప్పగలను. ఓకే సార్. ఓకే అండి. ఓకే ప్రస్తుతానికి అయితే కలర్ వేసుకోండి. ఎందుకంటే ఆ, ఇట్లానే ఒకరు నా దగ్గర హీల్ పెయిన్ కి జాయిన్ అయ్యారు. ఓకే 1 month లో గణేష్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకే వీళ్ళకి ఏంటంటే మార్నింగ్ లేవగానే హీల్ పెయిన్, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour నిలబడ్డా ఏం చేసినా హీల్ పెయిన్ వచ్చేది. సేమ్ అలాగే. నా- ఆ? సేమ్ అలాగే. మీలాగానే అనిపిస్తుంది కదా అందరికి అట్లా. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొద్ది కొద్ది మార్పులు చెప్పాను. ఓకే తెలుసు కదా మనం ఏం చెప్పినా ఎవరు రెగ్యులర్ గా చేయరు అని. అందరూ అందరూ రెగ్యులరే అండి.
కానీ ఏం చేస్తాం, ఇరెగ్యులర్గా రెగ్యులర్ ఉంటారు స్టూడెంట్స్ అంతా. సో అట్లా చేస్తే 1 మంత్ తర్వాత గణేష్లో ఏంటిది నిమజ్జనం అప్పుడు 7 to 8 hours స్టాండింగ్లో డాన్సెస్ ఇవన్నీ చేసిన నెక్స్ట్ డే ఇబ్బంది కాలేదు. ఓకే ఓకే, ఓకే కానీ దానికి జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఎందుకంటే మీ వెయిట్ అంతా పడేది ఫీట్ మీదనే. మన ఫీట్ ఎంత ప్రాపర్గా ఉంటే మనకు ఈవెన్ దాని వల్ల మనకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కూడా వస్తుంది మీ హీల్ ల్యాండింగ్ కరెక్ట్గా లేకుంటే. అందుకని దాన్ని సెట్ చేయాలి. అది కొంచెం టైం టేకింగ్ అని చెప్పాను, కొంచెం అనాలిసిస్ చేసి చేయవలసింది. సో అందుకే దానికి ఏంటంటే టైం పడుతుంది. ఓకే మీరు పర్సనల్గా వస్తే బెటర్గా ఉంటుంది ఎప్పుడైనా. ఓకే ఓకే అండి, సరే. భాగ్య గారు నమస్తే సార్. నమస్కారం. నిన్న స్లీప్ పాయింట్స్ వేసాము. బాగున్నదండి. స్లీప్ ఇంప్రూవ్ అయింది, ఇద్దరికి ఇంప్రూవ్ అయింది. సూపర్ అండి. ఆ, ఆ, ఇంకొకటి ఇది నాకు పెయిన్ ఫీట్ మీద వైపు ఉంటదండి. మన ఫుట్ను లెగ్ జాయిన్ అవుతుంది కదా, అక్కడ ఆ ప్లేస్ లో యాంకిల్ దగ్గర ఉంటుందా? యాంకిల్ అంటే వెనకాల అవుతుందేమో కదండి అది. యాంకిల్ జాయింట్ అండి, ఆ జాయింట్ ఉంటుంది కదా. హిప్ ఒకసారి పార్ట్ మీరు ఫోటో అంటే పంపించండి. ఇట్లాగా మన లెగ్ ఫుట్ ఇట్లా ఉంటది కదా, మీరు అక్కడ ఫోటో పంపించండి. అయితే దాన్ని ఆ మార్క్ చేసి ఫోటో పంపించండి. ఆ వంపులో ఒకసారి వస్తుంది, ఒక్కొక్కసారి ఏమో అంటే మారుతూ ఉంటది ఆ పెయిన్ కూడా. ఎప్పుడు రెగ్యులర్ గా ఒక పాయింట్ లో ఉండదు. ఒక్కొక్కసారి టోస్ కన్నా ముందు వస్తుంది అనమాట. ఇట్లా ఇలా ఈ లైన్ లోనే వస్తుంది అనమాట. అట్లా మనుషులను కూడా మారుతున్నాం కదా, అందుకే పెయిన్ కూడా మారుతుందేమో. అంతేనా? సరే అండి, ఒకసారి నాకు అది ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ పాయింట్ ఒక ఫోటో తీసి దాన్ని పాయింట్ చేసి పంపివ్వండి, తీసి ఎక్కడెక్కడ పంపిస్తాను. మారుతుంది అనేది దాన్ని బట్టి చేద్దాం. అలాగే ఓకే, అలాగే. ఓకే అండి. సో ఈరోజు మాతృశక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఈ కాలంలో చూస్తే ప్యూబిటీ నుంచి మెనోపాజ్ వరకు అందరికీ ఏదో ఒక ఇష్యూ ఉంది. అవునా కాదా? ఉం? ఏదో ఒకటి మెన్స్ట్రల్ క్రాంప్సో, ఇరెగ్యులర్ మెన్సెసో, లేకుంటే మెనోపాజ్ అప్పుడు ఏదో ఒక ఇబ్బందో, ఆ? ఏదో ఒక డిఫికల్టీ అయితే ఉంది ఈ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల. అగ్రి చేస్తారు కదా. మరి దీనికి ఏం చెయ్యాలి? ఫస్ట్ ఇది ఎందుకు వస్తుంది చెప్పండి, ఎందువల్ల వస్తున్నాయి ఇవన్నీ? లైఫ్ స్టైల్ చేంజెస్ సార్. ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ సార్. ఏంటండి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే చెప్పండి. ఇంతకుముందు కింద కూర్చొని తినే వాళ్ళని ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద తింటున్నాం, అంతే కదా. థ్యాంక్ ఒకటి ఇంతకుముందు ఏంటంటే కాయ కష్టం లేదు, ఏంటండి కాయ కష్టం అంటే శరీరం అలసిపోయేంత. అవునండి, ఇంతకుముందు ఏంటంటే మంచిగా ఇట్లా రుబ్బే వాళ్ళు, ఏదో దంచే వాళ్ళు. ఇప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడేమో మొత్తం బాడీకి వర్కౌట్ అయ్యేది, ఊడ్చి దాన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏదున్నా ఈ ఒక్క ఫింగర్ కి ఎక్సైజ్ అవుతుంది, ఇట్లా ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు, అంతే కదా. పోనీ ఇంతకుముందు ఏంటంటే ఏదో వంగి కొంచెం ఏదో ఎక్సర్సైజ్ అనే స్పైన్ కి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్స్ అనే ఏటి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదేదో చిన్న చిన్న రోబోలు వచ్చినాయి, ఇటు ఇట్లా కూర్చుంటారు, మళ్ళీ బటన్ నొక్కుతారు, మళ్ళీ అది మొత్తం తిరిగి క్లీన్ చేసి వస్తుంది. అవునా? ఇంకా చెప్పండి, కాయా కష్టం అయిపోయింది, ఇంకేమున్నాయి? డైట్ ఆయిల్స్ ఆయిల్స్ ఫుడ్ ఆయిల్స్, ఫుడ్, డైట్. ఎవరన్నా రాత్రిపూట రాత్రిపూట రిక్షా తొక్కడం, స్లీపింగ్ పొద్దున పూట స్లీపింగ్ ఇడ్లీ బండి నడపడం ఏమన్నా చేస్తున్నారా? ఆ? అంత కాయా కష్టం ఏమన్నా చేస్తున్నారా? సాయంత్రం పూట బజ్జీలు వేయడం. ఇంకా స్లీప్, డైట్. సరే, స్లీప్కి వచ్చారు కాబట్టి 12 లోపు ఎంతమంది పడుకుంటారు? అంటే పోయి బెడ్ మీద పడుకోవడం కాదు, నిద్రపోవడం. డీప్ స్లీప్ లోకి వెళ్తాను సార్. ఒకరు, ఓకే, చాలా మంచిది. ఇంకా మిగతా వాళ్ళు 12 లోపల ఎవరు పడుకుంటారు? జస్ట్ 12 AM పోనీ 11 లోపు.
10 లోపు పడుకుంటారు, నిద్ర రాదు, తెలుసు కదా. రాకుంటే ఏం చేస్తారు? వరల్డ్ ఫేమస్ ఎక్సర్సైజ్ చేస్తారు, ఉన్న నిద్ర కాస్త పోస్తుంది. దీని స్టోరీ తెలుసా మీకు? ఈ వరల్డ్ ఫేమస్ ఎక్సర్సైజ్ చెప్తాను. ఏం జరిగిందంటే, మీలాగానే ఎవరో ఇట్లా క్లాస్ అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత నాలాంటి వాడు ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు మీకు చెప్పింది చెప్తాడు. ఎస్పెషల్లీ లేడీస్ ఎవరైతే 11 తర్వాత పడుకుంటారో, మీరు ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా, ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా కానీ మీకు హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వచ్చేస్తాయి. అందుకే పాతకాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, చీకటి పడక ముందు తినేవాళ్ళు, ఎర్లీగా పడుకునే వాళ్ళు, ఎర్లీగా లేచేవాళ్ళు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు ఎర్లీ స్లీప్. రెండవది, ప్రతి రోజు కూడా మీరు సన్ రైజ్ ని చూడాలి. ఎంతమంది చూస్తున్నారు? సన్ రైజ్ ని చేతులు ఎత్తండి. ఆ సన్ కి ఎక్స్పోజ్ అవ్వాలి, ఆ సన్ రైజ్ ని చూడాలి. 2 గనక మీరు పాటిస్తే మీకు ఈ ఇబ్బందులు ఎక్కువ ఉండవండి. కానీ ఏం చేస్తారు, ఈ కాలంలో పిల్లలు రాత్రి పూటే ప్రశాంతంగా ఉంటుంది చదువుకుంటా అని చెప్పేసి, ఏ పిల్లలైతే రాత్రి పూట ప్రశాంతంగా చదువుకుంటారో, 11 తర్వాత ఉండి చదువుకుంటారో, వాళ్ళకు టీన్స్ లో కానీ యూత్ లో కానీ కంపల్సరీ గర్ల్ చైల్డ్ కి ఇష్యూస్ వస్తాయి. ఆ ప్యాంట్ వద్దులే ఓయ్. మీ సీక్రెట్స్ ఏవో తెలిసిపోతున్నాయండి మాకు, ఓకేనా? సో ఏం జరిగింది అంటే, తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మంచి లైఫ్ స్టైల్ అండి, మంచిగా యోగా చేస్తారు పొద్దున, ఫుడ్ కూడా ప్రాపర్గా ఉంది, అంతా ప్రాపర్గా ఉంది, స్ట్రెస్ లేదు, నార్మల్గా ఉంది. ఏం జరిగిందంటే, ఏదో రిలేటివ్స్ వల్ల ఏదో ఫంక్షన్ ఉండి అటు ఇటు అయ్యి ఒక 1 మంత్ 1.5 మంత్ కొద్దిగా లేట్గా పడుకున్నాను, అంటే 11-11:30 అట్లా. సెకండ్ మంత్ డేట్ చేంజ్ అయిపోయింది. అంత డిఫరెన్స్ వస్తుంది. కానీ ఏం చేస్తాము, చాలా మంది ఏంటంటే, ఇప్పుడు నేను స్లీప్ గురించే చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు ఐటీ సెక్టార్లో, వాళ్ళ వర్క్కి వాళ్ళు తినేదే 11 తర్వాత తింటారు. పడుకోవడం పక్కకు పెట్టండి, డిన్నర్ చేసే టైంలో 11 ఉంటుంది. ఎవరైనా ఉన్నారా? 11కి డిన్నర్ చేస్తే అది ఎప్పుడు అరగాలి, ఎప్పుడు పడుకోవాలి? పోనీ ఆ టైంలో తినేది ఏమైనా సాఫ్ట్ ఫుడ్ ఉంటుందా? ఏం తింటారు? బిర్యానీలు తెచ్చుకొని తింటారు. ఇప్పుడు అటు పోతే మీకు 11 కాదండి, మిడ్ నైట్ 2కి 3కి కూడా బిర్యానీలు దొరుకుతాయి. నా ఫ్రెండ్సే ఉన్నారు ఐటీ సెక్టార్లో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇదే. మాక్సిమం వారంలో 4-5 డేస్ నైట్ 11 తర్వాతనే తింటారు. మరి హెల్త్ ఎందుకు పాడవదు? మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఎర్లీ స్లీప్ అండ్ ఎర్లీ వర్కప్. ఎంత ఎర్లీగా కనుక మీరు నిద్రపోతే, ఎంత డీప్గా నిద్రపోతే మీకు అంత మంచిది మీ హెల్త్కి. ప్రతిరోజు సన్ రైజ్ చూడాలి. మనం ఏం చేస్తామంటే పిఎంలో పడుకొని ఏఎంలో లేస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే, ఏఎంలో పడుకొని పిఎంలో లేచే వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు, ఏ రాత్రిలో 3 4 పడుకుంటారు, మెల్లిగా 12 లేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, కంప్లీట్ ఆర్గాన్ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇది 1 రీజన్. నెక్స్ట్, స్ట్రెస్. స్ట్రెస్ వల్ల ఏమవుతాయంటే, స్ట్రెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నేను ఒక స్కూల్లో 9th 10th పిల్లలకి మెంటల్ వెల్బీయింగ్ కోసం కొన్ని క్లాసులు చెప్పాను. అక్కడ పొరపాటున అడగడానికి క్వశ్చన్ ఒకటి అడిగాను. ఏంటిది? ఎంతమందికి స్ట్రెస్ ఉంది అని. ఆల్మోస్ట్ అందరు చేయలేరు. అంటే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి అంత స్ట్రెస్ ఉన్నప్పుడు ఇంకేంటి, ఇక చిన్న వాళ్ళకు కూడా ఉంది. సో మీకు ఎంత స్ట్రెస్ ఉండాలి? ఎందుకంటే దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మనకే కావాలి.
దాని గురించి ఆలోచిస్తారు, స్ట్రెస్ తీసుకుంటారు. సో ఇలా ఆ స్ట్రెస్ ఒకటి, ఈ రెండు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ ఈ రెండు రీజన్స్ ప్రస్తుతానికి రెండు అనుకుందాం. ఏం జరుగుతుంది మీకు ప్యూబర్టీ నుంచి మెనోపాస్ వరకు కూడా ఈ ఇబ్బంది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏముంటాయి రెగ్యులర్గా? సరే, మీకు ఏదన్నా దీనికి సంబంధించిన ఉంటే ఫస్ట్ ఏం చేద్దామంటే తెలుసు కదా, మొదట ఎప్పుడైనా మనం నలుపుతో స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ మిడిల్ జాయింట్. ఓకే, నేను చిన్న చిన్నగా వేస్తాను. ఇది బ్లాక్ బ్లాక్ సర్కిల్ వేసుకోండి. ఎవరికైతే డిలేగా ఉన్నాయో, దానికి టైం మీద రావాలనుకుంటున్నారో, 1.5 మంత్ 2 మంత్స్కి ఉంటాయి, అది టైంకి రావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఆరెంజ్ వేయండి. ఆరెంజ్ కలర్. చాలా మందికి ఏమవుతాయంటే నా దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, 20-22 ఉంటారు, మ్యాక్సిమం 25 లోపల ఉంటారు. 2 మంత్స్ 3 మంత్స్కి అట్లా వస్తుంది వాళ్ళు. సో కష్టపడి ఓ 2 నెలలు 3 నెలలు యోగా చేయించి ఏం చేసామంటే టైంకి వచ్చేటట్టు చేస్తాం. నిజంగా ఏంటి అంటే ఇది మీకు ఒక వరం. ప్రీవియస్గా ఎప్పుడన్నా ఆడవాళ్లకు హార్ట్ స్ట్రోక్ రావడం విన్నారా? ఆ? పాతకాలంలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్. ఎందుకు? ఎందుకు వినలేదు? మరి ఇప్పుడు సమానత్వం కోరుకుంటున్నారు కదా. ఎందుకు అంటే మీకు ఏదైతే ఈ సైకిల్ ఉందో అది ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకో విషయం చెప్పాలా, దీంట్లో రెండు ఉంటాయి, వైట్ మూన్ సైకిల్, బ్లూ మూన్ సైకిల్. పేర్లు విన్నారా ఎప్పుడన్నా? అంటే ఏంటంటే అమావాస్య టు అమావాస్య, పౌర్ణమి టు పౌర్ణమి. అదేంటి అంటే ప్రాపర్గా ఉన్నప్పుడు మనకు చాలా మంది ఏంటంటే కొంతమంది అమావాస్య టు అమావాస్య ఉంటుంది, కొంతమంది పౌర్ణమి టు పౌర్ణమి ఉంటుంది. వీటిని వైట్ మూన్ సైకిల్, బ్లూ మూన్ సైకిల్ అంటారు. ఎవరికైతే ఈ టైంలో ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ నేచర్తో ఇన్ లైన్లో ఉన్నట్టు. ఎప్పుడన్నా ఈ రకంగా గమనించారా? సరే, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, లూనార్ సైకిల్లో ఎన్ని డేస్ ఉంటాయి? 15 days, 15 రోజులు. ఒక పక్షం కాదండి, నెల. లూనార్ సైకిల్ అంటే చంద్రుని గమనం, సైకిల్ అంటే మొత్తం, పక్షం అంటే హాఫ్. ఫుల్ అంటే 1 month, 1 మంత్. 28 days. ఓకే, మీ సైకిల్ ఎన్ని డేస్ ఉంటుంది? 28 days. ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? సో మీకు చంద్రునికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఫెమినైన్ ఎనర్జీస్ అంటాము, శక్తి తత్వము అంటాము. దానికి చిహ్నం ఏంటిది అంటే చంద్రుడు. పురుషతత్వం అంటాము, మస్కులైన్ ఎనర్జీస్ అంటాము, దానికి చిహ్నం సూర్యుడు. అక్యుపంచర్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఇన్ యాంగ్ థియరీస్ తెలుసు కదా. ఇన్ దేంతో పోలుస్తాం? చంద్రునితోనే కదా, సింబాలిక్ రిప్రజెంటేషన్. ఏంటంటే మీకు ఆ చంద్రునికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని ఈ ఎప్పుడైతే ఇన్లైన్ అవుతుందో అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆ నేచర్తో కూడా మీరు ఇన్లైన్ అవుతారు. కానీ ఏం చేస్తాము, డేని నైట్ చేశారు, నైట్ని డే చేశారు. సో దీనివల్ల ఇబ్బంది. ఎవరికైతే ఇది డిలే అవుతుందో, దాన్ని టైంకి తీసుకురావాలో, అప్పుడు ఏం చేస్తాము అంటే దాన్ని మనం ఆరెంజ్ చేస్తాం. ఎర్లీగా ఉంది, దాన్ని డిలే చేయాలి,
రెడ్ వేస్తాం. రెడ్. నార్మల్గా బ్లాక్ డిలే ఉండి టైంకి రావాలి అంటేనేమో ఆరెంజ్. ఎర్లీగా ఉండి డిలే అవ్వాలి అంటే రెడ్. రైట్ హ్యాండ్, లిటిల్ ఫింగర్, మిడిల్ జాయింట్. చూడండి, ఒకటి అన్ని సీక్రెట్స్ రివీల్ చేపిస్తున్నారు నాతో. ఉన్నాయండి, చాలా మందికి బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఓకే, ఒక్కసారి మాతృశక్తులందరూ మీ చేతులు ఇట్లా చూపియండి. అందరు చేతులు ఇట్లా చూపియండి. మాతృశక్తులందరూ ఒక్కసారి మీకు చెప్తాను, ఎందుకో రీజన్ కూడా చెప్తాను. అందరు చూపియాలండి. ఓకే, దీంట్లో 12 గాజులు ఒక సైడ్ వేసుకున్న వాళ్ళు ఎంతమంది? 9 వేసుకుంటాం సార్. 9 గాజులు ఎందుకు వేసుకోవాలి? బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సరే, ఇంకా అప్పుడు మీరు క్లాస్ లో చెప్పిందేనండి. ఇక్కడ అన్ని మన యూట్రస్ కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయండి. భాగ్య గారు చెప్తున్నారు, కరెక్ట్ చెప్తున్నారు. ఒకసారి హైలైట్ చేస్తానండి. చెప్పండి భాగ్య గారు. అప్పుడు మీరు క్లాస్ లో చెప్పిందేనండి అభినవ్ గారు. ఇక్కడ అన్ని యూట్రస్ కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. సో మనం గాజులు వేసుకుంటే అది వాటి మూవ్మెంట్ వల్ల ఇవి యాక్టివేట్ అవుతాయి. సూపర్ అండి, సూపర్ గా చెప్పారు. ఇప్పుడు ఈ కాలంలో ఎంతమంది గాజులు వేసుకుంటున్నారు? అంటే వర్క్ పరంగా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ కాలంలో గాజులు లేకుండా ఎంతమందిని చూసారు మీరు? అందరూ వేసుకునే వాళ్ళు కదా. అందుకే ఇంకోటి ఏంటంటే యుటరసే కాదు, మీకు ఒక హార్ట్ కి సంబంధించిన పాయింట్ కూడా ఉంటుంది. అందుకే ఏంటంటే ప్రతిసారి అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్యూప్రెషర్ జరుగుతుంది. నిన్న మనం ఒక అక్యూప్రెషర్ పాయింట్ చేశాం. ఎన్నిసార్లు చేశాం? ఒక్కసారి. రిజల్ట్ ఎట్లా ఉంది? అదే మీకు డైలీ అక్కడ ఏదో ఒత్తిడి జరిగి ఆ పాయింట్ యాక్టివేట్ అవుతే మీకు ఏం జరుగుతుంది? ఎప్పుడన్నా ఆర్గాన్కి ఇబ్బంది అవుతుందా? అవ్వదు. చెప్పండి గట్టిగా, మీరు చెప్పాలి. అందరూ ఏకకంఠంలో చెప్పండి. అవ్వదు సార్. ఆ? కాదు కాదు. మరి గాజులు వేసుకున్నప్పుడు గాజులు అట్లా స్టాటిక్ గా ఉంటాయా? అవి కదులుతూ ఇక్కడ టచ్ అవుతూ ఉంటాయా? మూమెంట్ ఉంటాయి. Movement ఉంటుంది. టచ్ అవుతుంటాయి. మూమెంట్ ఉంటాయి కదా. మరి మూమెంట్ ఉన్నప్పుడు ప్రతిసారి ఇట్లా హల్కగా టచ్ అయినప్పుడు అక్కడ పాయింట్ యాక్టివేట్ అవుతుందా అవదా? అవుతుంది. అవుతున్నప్పుడు మీకు అక్యూప్రెషర్ జరుగుతుందా జరగదా? జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. అన్నీ తెలుసు కానీ చెయ్యరు. సరేనా? ఇప్పుడు మీకు అసలు ఓవరాక్షన్ కాదు. మీరేం చేయండి అంటే అందరూ ఆయిల్ కానీ క్రీమ్ కానీ తెచ్చుకోండి. ఈ పాయింట్స్ ఎట్లా యాక్టివేట్ చేయాలో చెప్తాను. మన బాడీ లోషన్ ఉంటుంది. బాడీ లోషన్ కానీ ఇది ఒక్కటే ఏంటంటే జెంట్స్ కూడా చేసుకోవచ్చు అండి, వాళ్ళకు కూడా చాలా మంచిది. ఈ పాయింట్స్ కనుక మీరు రోజు చేసుకుంటే మీకు ప్యూబర్టీ నుంచి మెనోపాస్ వరకు అన్నిటికీ ఇది ఒక సొల్యూషన్. ఓకే, చెప్పాను కదా. మళ్ళీ దీనికి గురుదక్షిణ ఉంటుంది. ఏం చేయాలి గురుదక్షిణ? రోజు హోంవర్క్ చేయాలి. హోంవర్క్. ఇంకా నేను చెప్పాను కదా, రిజల్ట్స్ చెప్పాలి. నలుగురికి చెప్పాలి. నలుగురికి చెప్తారు. ఎక్స్పీరియన్స్ మీరే చెప్పండి. మీరు నేర్చుకొని మీ ద్వారా ఒక నలుగురికి బెనిఫిట్ అవ్వాలండి. అందరికి మగళ్ళకి కూడా. మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. మేమే చెప్పాలని కాదు. మీరు ఇప్పుడు నేర్చుకున్నారు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, అప్పుడు ఏం చేయండి, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఇది నేర్పియండి. లేదా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇది చేసుకోండి, మీకు మంచిదని నేర్పించండి. మీరు చెప్పినా మేము చెప్పినట్టే. ఓకే, ఏం చేస్తుందని చెప్తాను. ఫస్ట్ ఏం చేయండి అంటే ఇక్కడ రాసుకోండి. ఎక్కడైతే మీరు గాజులు వేసుకుంటారో ఆ ఏరియాలో దీన్ని రాసుకోండి మంచిగా. ఇది మీరు రోజు
స్నానం చేసేటప్పుడు సబ్బు రాసుకుంటారు, అప్పుడన్నా చేసుకోవచ్చు. లేదా ఆయిల్ కానీ ఒక లుబ్రికెంట్ క్రీమ్ కానీ తీసుకొని మాత్రమే చేయాలి. డైరెక్ట్గా ఇట్లా చేయకూడదు. ఎప్పుడు కూడా స్కిన్ మీద మీరు డైరెక్ట్ చేయకూడదు. ప్రెస్సింగ్ మాత్రం చేయొచ్చు. రబ్బింగ్ ఎప్పుడైతే ఒక మూవ్మెంట్ చేస్తారో అప్పుడు ఒక లుబ్రికెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. లేకుంటే ఏం జరుగుతుంది అంటే ఫ్రిక్షన్ వస్తుంది, అక్కడ మీకు చర్మం మండుతుంది. ఓకే, అందుకని లుబ్రికెంట్ తీసేసుకొని ఇక్కడ రాసేసుకోండి. ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే మనం బ్యాంగిల్ వేసుకుంటామో మీకు ఏంటంటే ఇటు సైడ్ ఒక 3 పాయింట్లు ఉంటాయి, ఇటు సైడ్ ఒక 2 పాయింట్లు ఉంటాయి. ఓకే, సో అంటే పాయింట్స్ వదిలేసేయండి, మొత్తం చేసుకోండి. ఏం చేయండి అంటే ఇట్లా పెట్టేసుకొని ఈ భాగంలో మొత్తం చేసేసుకోండి. ఓకే, చూసుకోండి. మీరు అన్మ్యూట్ లో ఉన్నారు, మీ సీక్రెట్స్ అన్ని మాకు తెలిసిపోతున్నాయి. తర్వాత మళ్ళీ మీ ఇష్టం. ఒక 1 మినిట్ మంచిగా మసాజ్ చేసేసుకోండి. దీని ఏమంటారు అంటే సెల్ఫ్ హెల్ప్. సెల్ఫ్ హెల్ప్ ఇస్ ద బెస్ట్ హెల్ప్. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ వరకు మీరు గాజులు ఎక్కడ వరకు అయితే వేసుకుంటారో అక్కడి వరకు మొత్తం రబ్ చేసుకోండి. ఈ ఏరియాని మంచిగా మసాజ్ చేసేసుకోండి. ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఓన్లీ మీ థంబ్ మాత్రమే వాడాలి, మీ ఫింగర్స్ మాత్రమే యూజ్ చేయండి. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ వాడకండి. ఇక్కడ ఏ పాయింట్ ఉంటుంది అక్యుపంక్చరిస్ట్ లో మీ ప్రకారం? పెరికార్డియం, P6. దానివల్ల ఏం జరుగుతుంది? హికప్స్, వస్తుంది సార్, మైండ్ కామ్నెస్. బ్రెయిన్ కామ్ చేస్తుంది, బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపిస్తుంది. ఓకే, ఇంకేం బ్రెయిన్ జరుగుతుంది? మీద వీరంట. హార్ట్, చెప్పండి, కరెక్టే. హార్ట్ కూడా హెల్ప్ అవుతుంది కదా. హెల్ప్ అవుతుంది. సో చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. అంటే మీకు ఆల్మోస్ట్ మీ ఆ పాయింట్ రెగ్యులర్ గా స్టిమ్యులేట్ చేసినట్టే. ఈ హ్యాండ్ చేసేసుకోండి, తర్వాత ఈ హ్యాండ్ మళ్ళీ ఈ హ్యాండ్కి వచ్చేసేయండి. పక్షపాతం చూపించొద్దు. 2 చేతులు కరెక్ట్ గా చేసుకోండి. ఇది 1 మినిట్ చేస్తే ఇది 1 మినిట్ చేయండి. సార్ చేస్తుంటే ఈ ప్లేస్ అంతా పెయిన్ గా ఉందండి. ఎక్కడండి? ఈ- ఈ మెల్లిగా చేయండి, మెల్లిగా చేయండి. ఎందుకంటే మీరు ఈ వెజిల్స్ ఇవన్నీ చేస్తారు కదా, సో మీకు ఇక్కడ ఆ పట్టుకునేటి వీటితో కొద్దిగా పెయిన్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు ఇట్లా పెట్టి రబ్ చేస్తారు కదా, సో కొద్దిగా ఇక్కడ ఈ ఏరియాలో నార్మల్గా మెల్లిమెల్లిగా మీరు చేసుకోండి. వన్ మినిట్. ఇది మీరు ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటి అంటే బేర్ హ్యాండ్ మీద కాకుండా మీరు కంపల్సరీ ఏదైనా ఆయిల్ కానీ క్రీమ్ కానీ రాసుకునే చేయండి. ఓకే, క్లియర్? ఏమని చెప్పాను? కలర్స్ చెప్పండి. ఏ కలర్ దేనికోసం చెప్పాను చెప్పండి ఎవరైనా. మీకు సర్ప్రైజ్ టెస్ట్ కూడా ఉంటుంది. అది బ్లాక్ రైట్. ఒక్కొక్కళ్ళు ఒక కలర్ చెప్పండి. పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలి అనుకుంటే రైట్ స్మాల్ ఫింగర్ విత్ జాయింట్ ఆరెంజ్ కలర్ అప్లై చేసుకోవాలి. అంటే లేట్ అయినప్పుడు రప్పించడానికి అర్లీ రప్పించడానికి ఆరెంజ్, ఎక్కువగా అవుతున్నది తగ్గించడానికి అంటే ఎర్లీగా ఉన్నది డిలే చేయడానికి రెడ్. రెడ్.
ఓకే, దాంతోపాటు పాయింట్స్ ఎట్లా చేసుకోవాలి? ఇది మీరు డైలీ చేసుకోవచ్చు. ఓకే, ఏజ్తో సంబంధం లేదు. మూన్ కి అందరూ కనెక్ట్ అయి ఉంటుంది. మూన్ కి ఎలాగో 27 డేస్ ఎలాగో మనకు కూడా అలాగే 27 డేస్ అంతే అండి. అది అది ఎట్లా menstrual ఉంటే cycle. మీకు అట్లానే ఉంటుంది. చెప్పాను కదా, అదే అదే సార్ వైట్ మూన్ అదే. సైకిల్ కానీ బ్లూ మూన్ సైకిల్ కానీ, ఉమ్. అది గనక మీరు దాన్ని గనక క్యాచ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మీరు ఇన్లైన్ అయిపోతారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే, మేము ఇక్కడ జూన్ ఫస్ట్ వీక్ లో ఒక థెరపీ క్యాంప్ పెట్టాం. దాంట్లో ఒకరు వచ్చారండి, జనరల్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఏవో ఇట్లానే గైనిక్ ఇష్యూస్ ఉన్నాయి, వచ్చి మీరు ఏమైనా చేయగలుగుతారా అంటే, మేము చెప్పింది మీరు నాకేమో చేస్తారా అని రెడ్ రెడ్ ఏమో నేను చెప్తానండి. ఎట్లా ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లా ఇట్లా అని చెప్తే, సరే అండి మాకు కొద్దిగా ఈ టైం ఇవ్వాలి, మేము చెప్పినట్టు వింటా అంటే మేము ఏమైనా చేయగలము అని చెప్పాము. ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే, మేము చెప్పినట్టు చేస్తే మీకు పెయిన్ ఫ్రీ మెన్సెస్ ఉంటాయని చెప్పాను నేను. అక్కడ ఒక ఆశ్చర్యార్థకంగా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఈ కాలంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, క్రాంప్స్ కానీ పెయిన్స్ కానీ లేకుంటే అవి మెన్సెస్ లాగా ట్రీట్ చేయట్లేదు. ఈవెన్ ఏంటంటే పెయిన్ ఫ్రీ ఉంటాయని కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే మీరున్నారు కాబట్టి మీరు ఇటువంటివి నేర్చుకుంటే ఎంతో మంది అమ్మాయిలకు మీరు హెల్ప్ చేయొచ్చు. టీచింగ్ లో ఉన్నారు, మీ పిల్లలకు చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఈవెన్ అట్లా అవుతుంది అంటే షాక్ లో ఉన్నారు, నిజంగా అట్లా అది పాసిబుల్లా అన్నట్టు. చూడండి, ఇదెంత 15 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు. ఓకే, ఆ ఏజ్ గ్రూప్ లో చాలా మంది ఉన్నారంట. సో అందుకే ఇదేంటి అంటే, మీరు కంపల్సరీ ఇటువంటి వాటిని నేర్చుకొని మీరు చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. మీ ఇంట్లో కానీ, ఫ్యామిలీస్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ. ఎంతమందిని చూస్తూ ఉంటారు మీరు రోజు ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళను? ఓకే, సో ఇట్లా ఉంది. సో మీరు ఏంటి అంటే ఇవి చెప్పండి. ఫస్ట్ కలర్, ఈ పాయింట్స్. మెయిన్గా ఏంటంటే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఏంటిది, ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి. మీరు ఎంత ఎర్లీగా పడుకొని ఎంత ఎర్లీగా లేస్తారు, మీరు 9కి పడుకోండి, 3:30కి లేవండి, ఏం కాదు. కానీ ఎంత లేట్గా పడుకుంటే మీకు అంత ఇబ్బంది వస్తుంది. ఓకే, సరే. రేపటి నుంచి ఏం క్లాస్ ఉన్నాయో తెలుసా మీకు? చెప్పండి, ఏమున్నాయి అనుకుంటున్నారు? నాదైతే ఈరోజుకి అయిపోతుందండి, మళ్ళీ వస్తాను నేను. ఉం? ఎవరో చక్రాస్ అన్నారు. సరే, ఎందుకు కాదనాలి మీ మాట? చక్రస్ క్లాస్ 17. అవునా, చూడండి. సో పవర్ఫుల్గా సప్తాశ్వాలాగా అవి ఏవైతే సూర్యునికి రథానికి 7 గుర్రాలు ఉంటాయో ఎంత పవర్ఫుల్లో, మన శరీరంలో కూడా ఈ చక్రాలు అంత పవర్ఫుల్. 7 సప్తాహం, ఆ 7 నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ అండి. సప్త ఋషువులు, వారానికి 7 రోజులు, 7 చక్రాలు, సూర్యుని రథానికి 7 గుర్రాలు, ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ నెంబర్ ఇది. సో అట్లానే ఆ చక్రాస్ గురించి మీకు చెప్పడానికి మన సీనియర్ ట్రైనర్ అప్పారావు గారు ఉన్నారు. ఆల్రెడీ వెజిటేబుల్ థెరపీ అని, రిఫ్లెక్సాలజీ, స్కాల్ప్ అక్యూపంచర్. ఒకసారి ఏం జరిగింది అంటే, ఏదో సరదాగా మాట్లాడుతున్నప్పుడు వారికి తెలిసిన థెరపీ పేర్ల గురించి రాశారు. జనరల్గా మీరు ఎన్ని పేర్లు రాస్తారండి? ఎన్ని థెరపీలు తెలుసు మీకు? నాకైతే తెలిసినవి 2-3 నేను చాలా. ఓకే, వారు ఏంటి అంటే ఒక షీట్ మొత్తం రాసి ఇంకో షీట్ అడిగారు. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే నెక్స్ట్ మీకు అది కూడా ఉంది.
ఇక చాలా రాబోతున్నాయి. అంటే అన్ని థెరపీలు నేర్చుకొని ఆ, కానీ చూడడానికి ఏంటంటే చాలా సైలెంట్ గా కామ్ గా ఉంటారు. కానీ లోపల ఏంటంటే ఒక యూనివర్సిటీ ఉంది. ఆ, సో అప్పారావు గారు ఒక 2 నిమిషాలు మీరు ఏమన్నా చెప్తే వీళ్ళకు రేపటి గురించి ఏమన్నా ఏమన్నా వీళ్ళకు నియమాలు ఉన్నాయా ఒకసారి ఏమన్నా చెప్పగలరా? ఓకేనండి. నమస్తే అండి అందరికి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నారండి అందరూ? బాగున్నాం సార్. ఓకే మేడం. బాగున్నాం సార్. ఓకే. ఇది మనకి 7 చక్రాస్. అంటే మనకి అభినవ్ గారు చెప్పినట్లుగా ఒకరోజు చెప్పిన డయాబెటిక్ గురించి విన్నా. 7 చక్రాలు అనేటివి ఎందుకున్నాయి, 7 లోకాలు అనేది ఉన్నాయి, సప్త ఋషులు అనేవి ఉన్నాయి, సప్త అశ్వాలు ఉన్నాయి. ఇలాగా మనం 7తో సూచిస్తాం. మనకి ప్రాణశక్తి ఇచ్చేది ఎవరండి? సూర్యుడే. అంటే మనం ఉదయం లెగంగానే చాలా మంది సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు, దండం పెట్టుకుంటారు, సూర్యుడికి మంత్రాలు చెప్తారు, అన్ని జరుగుతాయి. అంటే మనం ఎనర్జీ తీసుకోవాలంటే సూర్యుడి నుంచి తీసుకుంటాం. మొక్కలు కూడా సూర్యుడి నుంచి సూర్యరశ్మి గ్రహించే మనకి ఆహార పదార్థాలు ఇస్తాయి. అలాగే మనిషికి కూడా డి విటమిన్ రావాలన్నా కూడా ఎండలో కూర్చోవాలి. అంటే జంతువు అయినా ఒకటే, మనిషి అయినా ఒకటే. సూర్యుడి నుంచి మనం ఎనర్జీ తీసుకోవాల్సిందే. మనకు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలన్నా, జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండాలన్నా, ఏది ఉన్నాలన్నా విటమిన్ కావాలి, డి విటమిన్. అలాగే డి విటమిన్ కావాలంటే సూర్యుడే అవసరం మనకి. కాబట్టి అటువంటిది ఒక సూర్యుడి నుంచి మనకి వచ్చేటటువంటి వానలో పడేటప్పుడు 7 కలర్స్ వస్తాయి. ఇంద్రధనస్సు అంటే ఒక వైట్ కలర్ నుంచి ఒక 7 కలర్లు ఉద్భవిస్తాయి. అవునా? అంటే 7 కలర్లు ఒక వైట్ లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఓకేనండి? ఆ యొక్క విశిష్టతని మన శరీరంలో కూడా 7 భాగాలు చేసి ఆ 7 భాగాల్లో కూడా మనకి 7 కలర్స్ ఉపయోగపడేలాగా పూర్వీకులు మనకి ఏర్పరిచారు. అవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కలర్ మనకు పనిచేస్తుంది. దానికి సంబంధించిన కలర్ ఫుడ్ కూడా మనకు పనిచేస్తుంది. నేను రేపటి నుంచి మనకి 7 డేస్ ప్రోగ్రామ్ ఇది. 7 డేస్ ప్రోగ్రాంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కలర్ వస్తుంది. ఫస్ట్ రోజు రూట్ చక్ర అంటారు, మూలాధార చక్రం అంటారు. అది రెడ్ కలర్తో స్టార్ట్ అవుద్ది. మీకు ఎవరికన్నా రేపు రెడ్ కలర్ ఫుడ్ కానీ రెడ్ కలర్ క్లాత్ ఉన్నా వేసుకొని ధ్యానంలో కూర్చోవచ్చు. లేదంటే లేదు, రెడ్ కలర్ కర్చీఫ్ ఉంది, దాన్ని వేసుకొని కూర్చొనైనా పద్మాసనంలో రేపు మనం ధ్యానంతో పాటు అన్ని స్టార్ట్ చేయడం మొదలు పెడతాము. దాని బెనిఫిట్స్ ఏముంటాయి అంటే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. అవండి, ఒక ముద్ర ఉంటుంది, ఒక బీజాక్షర మంత్రం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రోజు చర్చించుకుంటూ దాన్ని ఎలా పలకాలి అనేది కూడా మీ చేత పలికిస్తాను. అందరూ ఎఫ్ఎం రేడియో విన్నట్లుగా మనం ఫోన్లు అన్ని ఆపేసుకొని ఉంటే ఎవరికి ఏమి రాదు. ఒక శ్రోతల్లాగా, రేడియో శ్రోతల్లాగా మనం మిగిలిపోతాము. నాతో పాటుగా మీరు దాన్ని ఉచ్చరించి దాన్ని నేర్చుకుంటే దాని ఫలితాలు మీకు ఉంటాయి. దాన్ని మీరు ఈ కోర్సు 7 డేస్ తర్వాత నుంచి ఒక 40 డేస్ కానీ, ఇంకా ఒక 27 రోజులు కానీ, ఒక 15 రోజులు కానీ ఇలాగ కంటిన్యూగా మీరు ఆచరిస్తే దాని ఎఫెక్ట్స్ అనేది మీరు చూస్తారు. చాలా బాగా పనిచేస్తుంది. అంటే రేపు మనకి సెక్షన్ అనేది నైట్ పెట్టుకున్నాము. ఎర్లీ మార్నింగ్ మీరు మనకి బ్రహ్మముహూర్తంలో కానీ ఒక 5 గంటల తర్వాత, 5 గంటల నుంచి అయినా సరే, 5 గంటల ముందైనా సరే దాన్ని ప్రారంభించి రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు మన ఆహారం లేకుండా కడుపు ఖాళీతో ఉండాలి. అంటే కనీసం ఒక 2 అవర్స్ బిఫోర్గా ఫుడ్ ఏదైనా తిని కూర్చోండి. లిటిల్ బట్ ఫుడ్ ఏదైనా తీసి, ఒక ఎనర్జీ షుగర్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే కొంచెం లిటిల్ ఫుడ్ 2 అవర్స్ బిఫోర్గా తిని కూర్చోండి. తర్వాత ఈ క్లాస్ అయిపోయాక మీరు ఫుడ్ తీసుకోండి, నో ప్రాబ్లం.
అంటే మనకి రెడ్ కలర్ లో వచ్చేటటువంటి ఫుడ్ ఏముంటాయి, మనకి బీట్రూట్ ఉంటుంది, ఇలాగ క్యారెట్, ఇలాంటివన్నీ ఉంటాయి. అటువంటి ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు. ఆపిల్ ఉంటుంది, రెడ్ కలర్ ఆపిల్, ఇటువంటి మీరు తీసుకోవచ్చు. దాని బెనిఫిట్స్ ఆ యొక్క చక్ర పాటించినప్పుడు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా మూలాధార చక్రానికి అధిపతి గణేశుడు. ఆయన మన ధనాన్ని ఇస్తాడు. ఇప్పుడు గణేశుడిని మనం ఎక్కడ చూస్తాం ఫోటోల్లో? లక్ష్మి, సరస్వతి, గణేష్ ఇలాగా ఫోటో మధ్యలో చూస్తాం, సార్, మధ్యలో మధ్యలో పెడతారు. అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వరు మధ్యలో పెట్టరు కదా. అలాగే దేవుళ్ళు కూడా లక్ష్మీ గణేశుడు ఇట్లాంటి పేరుతో వస్తాయి. అంటే గణేశుడికి లక్ష్మికి లింక్ ఉంది. అంటే మీకు లక్ష్మి కావాలి అంటే గణేశుని పూజించాలి. అంటే గణేశుని పూజించాలి అంటే మన శరీరంలో ఆ యొక్క ఎలిమెంట్ ని, ఆ యొక్క ఫ్రీక్వెన్సీని అనుభూతి చెందేలాగా ఆయన ఉన్నటువంటి స్థానం బేస్ అన్నమాట. ఆ బేస్ యొక్క స్థానాన్ని మనం పదిలపరుచుకుంటే అక్కడ వచ్చేటటువంటి వ్యాధులు అనేది మనం తగ్గించుకోవచ్చు. ప్లస్ ఎనర్జెటిక్ గా ఉంటాము, స్ట్రెంగ్త్ గా ఉంటుంది. అలాగే మన బాడీ మైండ్ కూడా ప్రశాంతత కోరుకొని ప్రశాంతత వచ్చేలాగా అదంతా హెల్ప్ అవుద్ది. అంటే తల నుంచి కింద భాగం వరకు ఒక లైన్ ఒకటి ఉంటుందండి. ఏది? వెనుపూస. వెనుపూస ఆధారంగానే మనిషి నిలబడగలుగుతాడు, అంతే కదా. ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ కింద వరకు వచ్చేటప్పటికి వెనుపూస కిందకి మన సాక్రం కాక్సిస్ తో ఎండ్ అవుతుంటది. అలాగా అక్కడ వరకు మనకి జర్నీ అవుద్ది తల నుంచి. కాబట్టి ఇక్కడ మనం ఏది సూచిస్తే కిందకు వస్తుంది, కింద ఏది అనుకుంటే పైకి వెళ్తుంది. ఎవరికైనా తల మీద కొంచెం భారం పడింది అనుకోండి, హీట్ అయింది అనుకోండి, ఆ హీట్ కిందకి ట్రాన్స్ఫర్ అవుద్ది. బాడీలో ఒక చోట నుంచి హీట్ కానీ ఏదైనా సరే ఎయిర్ కానీ సర్క్యులేట్ అవుద్ది. అది ఫాస్ట్ గా అయ్యేది మన స్పైన్ ద్వారానే. ఇట్లాగా ఆ స్పైన్ నుంచి మనం అనుసంధానించేటటువంటి చక్రాలని కుండలిని ఎనర్జీ అని రకరకాలైన పేర్లతో పిలుస్తారు. ఇటువంటి చేసే ధ్యానాన్ని మనం చక్ర హీలింగ్ ధ్యానం చేద్దాము. దాన్ని ఒక డిఫరెంట్ వేలో మీకు చెప్తాను, దాన్ని అందరూ పాటించండి. ఆ బీజాక్షరం పలికే విధానం ఒకటి ముఖ్యము, అలాగే దాంతోపాటు ముద్ర వేసుకునే విధానం ముఖ్యము. ఇవి రెండు చేసి కళ్ళు మూసుకొని ఆ ముద్ర ఫస్ట్ చెప్తాను, దాన్ని గుర్తు పెట్టుకొని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిద్దరు కానీ. ఓకేనండి, అందరూ కూడా ఓకే. ఇంకా ఏదైనా చెప్తున్నారు చెప్పండి. క్లాస్ ఎన్ని గంటలకు ఉంటుంది? సేమ్ టైం, సేమ్ ఇదే టైం అండి, ఇదే లింక్, ఇదే టైం అండి. కానీ 1 గంట సేపు ఉండొచ్చు, తక్కువ టైంలో అయినా క్లోజ్ అయిపోవచ్చు. దాని గురించి మీరు ఆక్షేపించుకోకుండా సబ్జెక్ట్ని అయితే నేర్చుకోండి. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్లో వచ్చేటువంటి జ్ఞానాన్ని మీరు పొందండి. దాన్ని ఆచరించడం ద్వారా మీ శరీరం ఒక ఎనర్జెటిక్ పవర్తో ఉంటుంది. మీరు దీని నుంచి మీరు ఒక 40 డేస్, కొన్ని డేస్, ఒక 2-3 నెలల పాటు చేయగలిగితే ఎంత ఎనర్జెటిక్ పవర్ అనేది సప్లై మీ శరీరం మొత్తం వస్తుంది. ఆ కరెంట్ సప్లై లాగా ఉంటుంది. ఆ సప్లై అనేది మీకు శరీరం తెలుస్తూ ఉంటుంది. నిత్య జీవన చైతన్యంతో ఉంటుంది మీ శరీరం, మామూలుగా ఉండదు. ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ లాగా తయారవుద్ది. ఆ ఎనర్జీ రావాలంటే సరిగ్గా దాన్ని మీరు పాటించినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. అంటే మీరు ఈ వారం రోజులే కాకుండా తర్వాత కూడా దాన్ని మీరు నోట్ చేసుకొని స్క్రీన్ షాట్లు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఎలా పాటించే విధానం నోట్ చేసుకోండి. చక్కగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకేనండి, ఈ అవకాశం ఇచ్చిన అభినవ్ గారికి, వంశీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా అడగాలంటే అడగండి. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు, చాలా వివరంగా చెప్పారు. సో సిద్ధమా రేపటి నుంచి అందరూ? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సార్ ఒక చిన్న డౌట్ అండి, అడగచ్చు? అడగండి భాగ్య గారు. చెప్పండి మేడం. అది చాలా రోజుల క్రితం నేను ఈ
సెవెన్ చక్ర యోగా మెడిటేషన్, అది యూట్యూబ్ లో లింక్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ 3 o'clock చేసేదాన్ని. ఒకరోజేమో మార్నింగ్ ఆల్మోస్ట్ 1.5 year కన్నా ఎక్కువే ప్రాక్టీస్ చేశానులేండి. రోజు చేసేదాన్ని ఆల్మోస్ట్, అంటే వీక్లీ 5 days అన్నా చేసేదాన్ని అట్లాగా. సో ఒక రోజేమో మార్నింగ్ మిస్ అయింది కదా అనేసి అబౌట్ 11 o'clock అప్పుడు కూర్చొని నాకు ఆ టైంలో యూట్యూబ్ ది ఆన్ చేసుకున్నాను లేదా నాకు గుర్తులేదు, కానీ నేను కూర్చొని మెడిటేషన్ లో కూర్చుంటే సడన్ లో నాకేమి ఎక్స్పీరియన్స్ అయిందంటే నా బాడీ ఇట్లా మీదకెళ్ళి ఇలాగా కింద డబ్బును పడినట్టు అనిపించింది. కానీ అది అట్లా అయ్యాక నాకు చేయడానికి కొంచెం ఏంటో భయం వేస్తుంది. అసలు అదేంటి న్యాచురల్ ఏనా, అట్లా అవుతుందా ఏంటి అనేసి. బాడీ పైకి వెళ్ళినట్టు అనిపించిందా? ఇలా పైకి లేచి మళ్ళీ ఇలా డబ్బుని కింద పడినట్టు అనిపించింది. కళ్ళు తెరిచానండి. క్లాప్స్ కొట్టండి. మీ యొక్క ఎనర్జీ పవర్స్ బాగా రేజ్ అయ్యాయని అర్థము. అవునండి, ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. దానికి భయపడాల్సిన అంశం ఏం లేదు. మీ ఎనర్జీని మీరు కంట్రోల్ చేయడానికి కూడా ముందు దాన్ని ఎట్లా చేయాలి అంటే అవి పలుకుతున్నారు, ఎలా చేసే విధానం కూడా చెప్తాను. దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. అంటే మీరు చెప్పాను కదా, బాడీ మొత్తం ఎనర్జెటిక్ అయిపోతుంది. కొంచెం మీకు ఎటువంటి ట్రబుల్స్ రాకుండా బాగా స్ట్రెంత్ గా ఉంటారు. మనం కూర్చునేటప్పుడు కూడా ఒక కింగ్ లా కూర్చోవాలండి. వెన్నెముక నిటారుగా పెట్టుకొని కూర్చునేది రాజులా కూర్చోవాలి, రాణిలా కూర్చోవాలి. సాగిలు పడిపోయి ఇలా ఇలా కూర్చోకూడదు. పద్మాసనం వేసుకొని స్ట్రైట్ గా కూర్చోవాలి. అవును, ఒక్కొక్క ముద్ర చెప్పేటప్పుడు దాన్ని చేసేట ముందు గాని దానికి శ్వాస ప్రక్రియలు అవన్నీ అవలంబించాలి. దీన్ని ఒక డిఫరెంట్ స్టైల్లో శ్వాస ప్రక్రియలను చెప్తాను. అది ఇంకొంచెం ఎనర్జెటిక్ గా పనిచేస్తుంది. దాని అనుభూతి చెంది రేపు చెప్తారు. కానీ మామూలుగా శ్వాస ఇవన్నీ చేస్తారు కదా, దాన్ని ఒక డిఫరెంట్ వేలో మీకు ప్రెజెంట్ చేస్తాను. అది నేను అందులో చేసినప్పుడు నేను ఏమి ముద్రలేమి మార్చేదాన్ని కాదు, జస్ట్ జ్ఞాన ముద్రలోనే పెట్టుకొని ఉండేదాన్ని. అంటే ఒక్కొక్క దానికి బీజాక్షరంతో పాటుగా ఒక ముద్ర కూడా యాడ్ అయి ఉంటుంది. ముద్ర ఉంటుంది, చెప్పారు అవినాష్ సార్ చెప్పారు. మీరు ఇంకొకటి, మీరు ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క కలర్ కూడా మీరు క్లాత్ అయినా కట్టుకోవచ్చు. అలాగే మీరు ఆ ఎనర్జీ అలా కూడా ఫీల్ అవ్వచ్చు. దాన్ని ఫీల్ అయ్యే విధానం కానీ దాన్ని అబ్జర్వ్ చేసుకునే విధానం కానీ ఎట్లా మీరు అనుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. దాన్ని చేసుకోవడం ద్వారా మీకు మా గురువు గారు విమల్ జైన్ గారు కర్ణాటకలో ఉంటారు. ఆయన రాజస్థాన్ పూర్వీకులు వాళ్ళంతా. వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నాను. అలా ఇప్పుడు నాకులాగా ఇలాగా మామూలుగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు అప్పట్లో. చాలా రిస్క్ పడి భాష నాది కాదు భాష, ఆయనేమో మామూలుగా చెప్పేది కూడా కర్ణాటక అటు లాంగ్వేజ్ లో చెప్పేవాళ్ళు. చాలా రిస్క్ పడి చాలా కష్టపడి నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా మనం నేర్చుకునేవన్నీ ఇక్కడ ఇప్పుడు అందుబాటులో వస్తున్నాయి, కానీ అప్పట్లో మేము నేర్చుకునే టైంలో చాలా అందుబాటులో లేవు. ఇది ఒకటే కాదు, సూర్యయోగ సాధన అనేది ఉంది. అది నేర్చుకోవడానికి నేను ఒక 20-25 సంవత్సరాల పాటు వెయిట్ చేశాను. అది ఇంకా అద్భుతమైనది. ఆహార పానీయాలతో పనే లేదు, సూర్యుడి నుంచి మనం ఎనర్జీ తీసుకుంటాం అన్నమాట. అసలు బీభత్సంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. అటువంటి సాధనలు ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఒక్కొక్క మంచి మంచి జ్ఞానంతో మీరు వెళ్తారు. కానీ దీనికి ఏమి మీకు నేను మామూలుగా గురుదక్షిణ అనేది మీ నామినల్, మీ ఇష్టం. అది నేర్చుకోవాల్సిన ఫ్రీగా నేర్చుకోవాలి, మనకి నాలెడ్జ్ కావాలన్నా నేర్చుకోవచ్చు. గురుదక్షిణ ఇవ్వాలనే వాళ్ళు ఇచ్చుకోవచ్చు, దానికి అబ్జెక్షన్ ఏమి లేదు. ఒక డాక్టర్ దగ్గర కానీ ఒక గురువు దగ్గర కానీ మామూలుగా తీసుకుంటారు, అది సహజమే. అట్లాగే ఇది ఒకటి, మీరు కరెక్ట్ గా నేర్చుకొని దాన్ని పాటించినప్పుడే అది నాకు గురుదక్షిణ కింద లెక్క. అర్థమైందండి? దాని క్రమశిక్షణతో పాటించి దాన్ని నాకు చూపించినప్పుడే అది నాకు, నేను నేర్పించిన దానికి నాకు కూడా ఒక ఫీలింగ్ అని ఉంటుంది. తెలుగులో ఒకటి చెప్తారు, ఒక సినిమాలో ఒక కిక్ అనేది ఒకటి ఉంటుంది చూసారా, కిక్ సినిమాలో. ఆ కిక్ అనేది ఈ దీంట్లో ఈ ప్రొఫెషన్ లో నాకు దొరికింది అనమాట. ఒక పేషెంట్ కి ట్రీట్మెంట్ అయ్యేవాడు, వాడి యొక్క ఫీలింగ్, హ్యాపీనెస్ అనేది నాకు ముఖ్యం. వాడు హ్యాపీ అయిపోతే నాకు ఆ యొక్క ఫీలింగ్, దాన్ని ఒక ఏదైనా ఎడిక్ట్ అవనండి, ఇంకేదన్నానండి, ఒక ఏదో ఇది చెప్తారు కదా, అలాగా వాళ్ళకి ఒకరికి ఇది చేసినప్పుడు మనం పొందేటటువంటి తృప్తి చాలా బాగుంటుంది.
అట్లాగా దాంట్లో మనకి ప్రతి తర్వాత సెకండ్ ముందు ఆత్మ సంతృప్తి ఇదేంటంటే చాలా ముఖ్యం. దాంతో పాటు 10 మంది బాగుపడాలి. స్టక్ అయిందండి. కొద్దిగా సిగ్నల్ ఇష్యూ That- అవుతుంది. ఆ, చెప్తానండి, మీకు అవైలబుల్ ఉంటారు కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్. ఓకే అండి, మంచిగా చేయండి. క్లియర్గా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా చెప్తారు. ఓకే అభినవ్ గారు సార్. నాకు చలి ఎక్కువగా ఉంటుందండి. మామూలుగా మిగతా వాళ్ళకంటే నాకు బాగా చలి ఎక్కువ అనిపిస్తుంది నాకు. అది అంటే నా ఏజ్ వల్ల అంటారా లేకుంటే వేరే ఏమి? ఐఎమ్ 74 నౌ. ఓకే సార్, ఒక పని చేయండి. ఏం చేయండి అంటే, మీరు ఏమన్నా మార్నింగ్ కొద్దిగా ఎండలో కూర్చుంటారా? లేదండి. కొద్దిగా ఏం చేయండి అంటే, మార్నింగ్ టైంలో మీరు ఎండలో కూర్చోండి కొద్దిసేపు. ఓకే. అంటే మరి 11-12 కాకుండా 8-9 ఆ టైం వరకు ఎండ వచ్చిన రోజు ఎండలో కూర్చోండి. కొద్ది రోజులు అట్లా కూర్చొని చూడండి, తర్వాత చెప్పండి. ఓకే, అలాగే. ఓకేనా? మీకు దాంతోనే ఇది తగ్గుతుంది. దానికి ఏమైనా కలర్ థెరపీ కానీ ఆకుప్రసిద్ధి కానీ ఏమైనా చెప్తారేమో అట్లా అని చెప్పి అడిగాను. మీకు కలర్ థెరపీ కావాలి అంటే మీరు ఏం చేయండి అంటే, స్కై బ్లూ కలర్ ఇక్కడ వేయండి సార్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ లో మీరు ఇక్కడ డాట్ పెట్టొచ్చు, లేదా వెనక స్కై బ్లూ కలర్ వేసేసేయండి. అంటే మొత్తం ఒక గీత మాదిరి వేసేసేయండి. అలాగే ఓకే? అలాగే. అదేంటంటే హీట్ ని పెంచుతుంది. కానీ బెస్ట్ ఏంటంటే, నేను చెప్పాను కదా, మంచిగా ఆయిల్ రాసేసుకోండి, ఎండలో కూర్చోండి. ఓకే ఓకే. ఎందుకంటే ఆ లైట్ నుంచి వచ్చినాయి కదా ఈ 7 కలర్స్, ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది అది. లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పారు కదండి. లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్. ఓకే, థ్యాంక్ యూ. అంటే చలి శరీరం అండి, లోపల ఉష్ణం పెంచాలి. అందుకే ఏంటంటే ఎండలో కూర్చోండి, కుదిరితే కొద్దిగా చేతులు కాళ్ళు అటు ఇటు ఇట్లా తిప్పండి. అవి చేస్తుంటాను, ఎక్సర్సైజ్ అవి ఎండలో చేస్తాను. కూర్చొని చేయండి. ఓకే ఓకే. ఆ సన్ రేస్ అనేది రావాలి. ఒకసారి ప్రయత్నించండి, చూడండి. అలాగే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, సో రేపు కలుద్దాం. సార్ నమస్తే సార్. శరీరం దురద వస్తుంది సార్, వస్తుంటే గోగుతుంటే బొబ్బుల్లాగా వస్తాయండి. అర్థం కాలేదండి. అంటే మాకు దురద వస్తుందండి, దురద వస్తుంది గోగుతుంటే శరీరం మీద బొబ్బుల్లాగా వస్తాయండి. రెడ్డిష్ గా రెడ్డిష్ ఉన్నాయండి. ఏం చేయండి అంటే, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ మిడిల్ జాయింట్ ఫస్ట్ బ్లాక్ కలర్ వేయండి. దాంతో లేదు అంటే బాగా అవి రెడ్డిష్ గా ఉన్నాయి అంటే అప్పుడు డార్క్ గ్రీన్ వేయచ్చు. ఫస్ట్ బ్లాక్ వేయండి. చూడండి. ఓకే అండి. సార్ ఒక్కసారి రిపీట్ చేయరా సార్? ఏంటండి ఇదా? ఇక్కడ బ్లాక్ అండి, రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ మిడిల్ జాయింట్. లిటిల్ ఫింగర్ మిడిల్ జాయింట్ ఎనీ స్కిన్ ఎలర్జీస్ కి ఇక్కడ బ్లాక్ యూజ్ చేయొచ్చు. ఓకే, రేపటి నుంచి మీకు చక్రాస్ గురించి ఉంటుంది. రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్, దానికి ప్రిపేర్ అవ్వండి. ఓకే, కలుద్దామండి. నమో నమో.